సో ఇప్పుడు మనము కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మనం ఒక వర్క్ చేస్తున్నాం. ఓకే, ఒక దాని గురించి ప్రయత్నం చేస్తున్నాం. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ ఫర్ అస్, అది మనకు వర్కౌట్ అవ్వట్లేదు. వర్కౌట్ అవ్వకపోతే మనం ముందుగానే దాన్ని వెళ్ళడం కూడా వేస్ట్ కదా. నేను ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నానంటే మీర్పేట్ అండ్ ఎస్ఆర్ నగర్ ఆర్ కొన్ని కోచింగ్ సెంటర్స్ గురించి మాట్లాడుతున్నాను. మన వాళ్ళు ఏం చేస్తారంటే డెఫినెట్లీ ప్యాకేజ్ విషయంలో సాఫ్ట్వేర్లో చాలా ఎక్కువ వస్తుంది, నాన్ ఐటీలో తక్కువ వస్తుంది, టెక్నికల్ ఎక్కువ వస్తుంది, నాన్ టెక్నికల్ తక్కువ వస్తుంది. వేరే వేరే ఉద్యోగాల్లో చాలా వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది కానీ చాలా తక్కువ జీతంతో ఇంకా పనిచేస్తా ఉంటాం. వీళ్ళేంటి అంటే అరే నాకు చాలా తక్కువ జీతం ఉంది కదా, ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి మాట్లాడు ఏదో ఒకటి చేస్తా, నేను ఐటీలో షిఫ్ట్ అయిపోతా, ఐటీలో షిఫ్ట్ అయిపోతే చాలా బాగుంటుంది కదా, చాలా మంచి ప్యాకేజ్ వస్తుంది కదా అని చెప్పి ఆలోచనతో ఎక్కడ కోచింగ్ సెంటర్స్ అని చెప్పి ఎత్తుకుంటా అమీర్పేట అన్నది బేసిక్ గా. కోచింగ్ సెంటర్స్ అంటే మోస్ట్లీ అక్కడికి వెళ్తుంటాం, అది వేరే విషయం. వెళ్ళిన తర్వాత చాలా కోచింగ్ సెంటర్లు చాలా మంది కొంతమంది కౌన్సిలింగ్ లో కూడా చెప్తున్నారంట. కౌన్సిలింగ్ లో అంటే ఆ కోచింగ్ సెంటర్స్ ఈ కోచింగ్ సెంటర్స్ లేకపోతే కొంతమంది మనము ఒక కౌన్సిల్ అంటే మనం వెళ్తే ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు కూడా మీకు ఏం ప్రాబ్లం లేదండి, ఒక 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పెట్టండి, ఒక 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పెట్టండి, ఒక 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పెట్టండి, ఈ కోర్స్ నేర్చుకోండి మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సో నేను ఏమంటున్నానంటే కొన్ని సినారియోస్ లో అసలు జాబ్ వచ్చే పరిస్థితి ఉండదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్, మనకి జాబ్ వచ్చే పరిస్థితి లేనప్పుడు నేను కెరియర్ కౌన్సిలింగ్ లో నాకు ఎవరన్నా వచ్చి వాళ్ళకి వర్కౌట్ కాకపోతే నీకు వర్కౌట్ కాదు మీరు బాధపడొద్దండి, ఉన్నది ఉన్నట్టయితే నేను చెప్పాలి. ఎందుకంటే వర్కౌట్ అవుతుందని చెప్పి వాళ్ళ టైం వేస్ట్ చేసి కొంత కోర్సు డబ్బులు తీసుకొని మళ్ళీ ఆ డాక్యుమెంట్స్ అని అవని ఇవని, మనమైతే డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయమండి. సో అవని ఇవని వాళ్ళు ఎక్కడి నుంచో పాపం డాక్యుమెంట్స్ తెచ్చుకొని నానా దంతాలు పడి, నేనేమంటున్నానంటే అవకాశం లేని చోట నీకు అవకాశం లేదు, అక్కడ నీకు సాఫ్ట్వేర్ లో అవకాశం లేదు కానీ వాళ్ళు ఎవరో చెప్పారని చెప్పి అవకాశం లేకపోయినా నమ్మి ముందుకు వెళ్తా ఉంటారు. నేనేం చెప్తున్నానంటే ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. చాలా మంది కౌన్సిలింగ్ లో ఏంటంటే see, వస్తారు మోస్ట్లీ పాజిటివ్ గా తీసుకుంటారు, ఓకే మంచిగా ఉన్నది ఉన్నట్టు చెప్పారు సార్, నేను వేరే ప్రయత్నం ఏదో చేసుకుంటాను అని అంటారు. కొంతమంది ఏంటంటే డిసప్పాయింట్ అవుతారు, సార్ మేము ఇంత దూరం వచ్చింది మీరు లేదని చెప్పడానికి కాదు, నేను ఒకటే చెప్తున్నా, మీకు అవకాశం లేకపోతే అవకాశం లేదని చెప్తా, అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా అవకాశం ఉందని చెప్తా. అవకాశం లేకపోయినా ఉందని చెప్పి ఈ అమీర్పేట ఎస్ఆర్ నగర్ లేకపోతే వేరే వేరే కోచింగ్ సెంటర్ లాగా నేను కౌన్సిలింగ్ని చాలా సీరియస్గా తీసుకుంటాను. కెరీర్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నా లైఫ్లో నాకు అది లేదు, నేను ఇవ్వాలని నేను ఇప్పుడు పెట్టాను. ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అవుతుంది, ఇప్పుడు నిన్న మొన్న స్టార్ట్ చేసింది కాదు, ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అవుతుంది. ఎంత బిజీ ఉన్నా ఏం చేస్తున్నా కెరీర్ కౌన్సిలింగ్ అనేది నా లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. కొన్ని వందల వేల మందికి నేను కౌన్సిలింగ్ ఇచ్చిన, చాలా కాలేజెస్లో మనం సెమినార్స్ ఇచ్చున్నాం. ఇప్పుడైతే కుదరట్లేదు, నేను కూడా వెళ్ళట్లేదు, అది వేరే విషయం. సో ఏంటి అంటే మనం బేసిక్గా ఇది మనం అర్థం చేసుకోవాలి. అవకాశం లేకపోయినా అమీర్పేటలో అవకాశం ఉందని చెప్తున్నారు. అమీర్పేట ఎస్ఆర్ నగర్లో కొన్ని కోచింగ్ సెంటర్స్ అందరికీ. సో నాట్ ఓన్లీ అమీర్పేట ఎస్ఆర్ నగర్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్ హైదరాబాద్ అండ్ బెంగళూరు యాక్చువల్. రకరకాల కోచింగ్ సెంటర్స్లో అవకాశం లేకుండా ఉందని చెప్తున్నారు. అవకాశం లేకపోతే మీరు ఏం చేస్తారంటే ముందుగా ప్లాన్ చేసుకోండి, ఇది నాకు వర్కౌట్ అవుతుందా కాదా. మీకు తెలిసిన వాళ్ళని అడగండి, తెలిసిన వాళ్ళు అడగకపోతే కౌన్సిలింగ్ తీసుకోండి. సో చాలా మంది ఏంటి అంటే నేను డబ్బులు కట్టి కౌన్సిలింగ్ తీసుకోవాలంటే ఫ్రీగా తీసుకుంటారు, బాగానే ఉంది. అది కరెక్ట్ కాకపోతే అంటే నేను కరెక్ట్ చెప్తాను కదా, నేను అందాజుగా అప్రాక్సిమేట్లీ అనాలిసిస్ చేసి మీకు ముందు మీరే ఓకే డిసిషన్ తీసుకునేలాగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి ఆలోచించండి ఈ విషయాన్ని. ఓకే, థ్యాంక్ యూ.